జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 151A పై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 2 వాహనాలు మంటల్లో చిక్కుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాద్గిర్ జిల్లాలో శాంతాపూర్ క్రాస్ సమీపంలో బెంగళూరు నుంచి కలబురకి వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు సూర్పూర్లోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి రాయచూర్లోని సిర్వార్కు వెళ్తోంది. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సు ముందు భాగానికి కూడా వ్యాపించాయి. కారులో ఉన్న 8 మందిలో 6 మంటల్లో చిక్కుకొని బయటపడలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన 2 చిన్న పిల్లలు అద్విక, శ్రీనిధులను వెంటనే యాద్గిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కృష్ణనాయక్, అతని భార్య అనంతకళ, శరణప్ప, అతని భార్య నిసర్గ, శరణప్ప కుమారుడు సిద్ధార్థ్, శశికళ మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.